షేర్స్ అమ్మకుండా కూడా స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ పాసిబులా? ఎస్, సర్టెన్ సిచ్యువేషన్స్ లో ఇట్స్ పాసిబుల్. దీనినే జనరల్లీ అసెట్ బేస్డ్ పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అని అంటారు. మీరు ఒక కంపెనీలో షేర్స్ కొన్నప్పుడు మీరు ట్రేడర్ కాదు, మీరు షేర్ హోల్డర్ అవుతారు. ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ చేయకుండా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అని అర్థం చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ లో కొంత పర్సెంటేజ్ ని డివిడెండ్స్ గా షేర్ హోల్డర్స్ కి ఇవ్వచ్చు. ఇది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాలి, డివిడెండ్స్ ఫిక్స్డ్ కాదు, గ్యారంటీడ్ కాదు. కొన్ని సిచ్యువేషన్స్ లో కంపెనీస్ బోనస్ షేర్స్ కూడా ఇష్యూ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1:1 బోనస్ అంటే మీ దగ్గర ఉన్న ప్రతి షేర్ కి ఇంకొక ఎక్స్ట్రా షేర్ ఫ్రీగా వస్తుంది. ఇది క్యాష్ ఇన్కమ్ కాదు, కానీ లాంగ్ టర్మ్ లో షేర్ క్వాంటిటీ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. డివిడెండ్స్ గానీ బోనస్ షేర్స్ గానీ కంపెనీ పెర్ఫార్మెన్స్ మరియు మేనేజ్మెంట్ డెసిషన్స్ పైన డిపెండ్ అవుతాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడంలో రిస్క్ ఉంటుంది. అందుకే ప్రతి ఇన్వెస్టర్ ఓన్ రీసెర్చ్ చేసి డిసిషన్ తీసుకోవాలి. ఇలాంటి స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ కోసం మార్కెట్ ఎడ్జ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు, ఇది కేవలం ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.